రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు మరియు నిరుద్యోగ భృతి 3000కు సంబంధించి తాజా కీలక ప్రకటననైతే అసెంబ్లీలో చేయడం జరిగింది. ఎన్నికల్లో కూటమి గెలిస్తే నిరుద్యోగులకు 3000 రూపాయల భృతితో పాటు 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రజాగలం మేనిఫెస్టోలో ఈ మేరకు సూపర్ 6 పథకాలలో యువగలం పేరుతో నిరుద్యోగ యువతకైతే కూటమి హామీ ఇచ్చింది. ఈ సూపర్ 6 పథకాలకు సంబంధించి ఎక్కువగా నిరుద్యోగులకు భృతి మరియు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూటమి ప్రకటించడంతో ఎక్కువ మంది యువకులైతే కూటమికి ఓటు వేయడం జరిగింది. అంటే నిరుద్యోగ భృతి కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, కూటమి పట్ల యువకులు ఎక్కువగా మొగ్గు చూపేందుకు ఈ యువగలం హామీ అనేది దోహదపడిందని చెప్పక తప్పదండి. తాజాగా ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు దాటిన నేపథ్యంలో ఈ నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు అంటూ ఈ మేరకు యువకులైతే పెద్ద ఎత్తున ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ నిరుద్యోగ భృతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో కీలక ప్రకటన అయితే చేసింది. దానికి సంబంధించి నేను పూర్తి సమాచారాన్ని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ పథకాలు, సూపర్ 6 పథకాలు, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖచ్చితమైన తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి. ఇక విషయంలోకి వెళ్తే, నిరుద్యోగ యువతకు భృతి ఇచ్చే హామీపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ నిరుద్యోగ భృతికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం చర్యలను ప్రారంభించిందని రాష్ట్ర యువజన, క్రీడలు మరియు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ గారైతే ఈ మేరకు అసెంబ్లీలో వివిధ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు ఆయన అయితే సమాధానంగా చెప్పడం జరిగింది. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని, నెల నెల నిరుద్యోగులకు 3000 రూపాయలు భృతి ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి ఈ మేరకు కట్టుబడి ఉన్నామని, దీనికి సంబంధించి ఇప్పటికే చర్యలను ప్రారంభించామని ఆయన అయితే తెలియజేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి మీరు కూడా చూడండి. అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఒక ఉద్యోగం కూడా కల్పించలేదు. మా ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టిన మొట్టమొదటే 16,000 చిలుకు ఉద్యోగాలు ఇచ్చేదానికి డిఎస్సిని రూపొందించడం జరుగుతూ ఉంది. అధ్యక్ష, ఏదైతే గౌరవ సభ్యులు అడిగారో మేము ముందు చెప్పిన విధంగానే 20 లక్షల ఉద్యోగాల రూపకల్పన, అలాగే లేని నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్లకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా దాని మీద పరిశీలన జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో ఈ చర్యలు తీసుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధ్యక్ష, అలాగే దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మా ప్రభుత్వం స్కిల్ సెన్సస్ తీస్తున్నారు. అధ్యక్ష, ఎవరైతే నైపుణ్యం గలవారు ఎవరెవరు ఉన్నారు ఈ రాష్ట్రంలో గుర్తించి రాబోయే కాలంలో వాళ్ళకి ఎక్కడెక్కడ ఉద్యోగ కల్పన ఉంటుందో చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అధ్యక్ష, నమస్కారం. సో విన్నారు కదా, రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడు ప్రభుత్వం ఈ నిరుద్యోగ భృతికి సంబంధించి చర్యలు తీసుకుంటుంది, ఇప్పుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తుంది అని అయితే లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉన్నారండి. కాగా మనకు ఇప్పటికే సచివాలయ వాట్సాప్ గ్రూపుల్లో ఈ నిరుద్యోగ భృతికి సంబంధించి తాజా సమాచారం అయితే షేర్ చేయబడుతూ ఉంది. ఈ మేరకు సచివాలయ వాట్సాప్ గ్రూపుల్లో ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం అని, అర్హతలకు సంబంధించి అలాగే అవసరమైన డాక్యుమెంట్లు, అలాగే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఆఫ్లైన్ లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి తదితర పూర్తి సమాచారం అయితే ఈ యొక్క సచివాలయ వాట్సాప్ గ్రూపుల్లో అయితే సమాచారం ఎక్కువగా ఫార్వర్డ్ చేయబడుతూ ఉంది. ఈ నిరుద్యోగ భృతికి సంబంధించి వయసు 22 నుంచి 35 ఏళ్ళు ఉండాలని, విద్యార్హత కనీసం ఇంటర్మీడియట్, డిప్లొమా లేదా ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉండాలని మనకైతే ఇక్కడ గ్రామ వార్డు సచివాలయ వాట్సాప్ గ్రూపుల్లో అయితే షేర్ చేయబడుతున్న సమాచారంలో ఉంది. కానీ మంత్రి గారు ఇక్కడ డిగ్రీ ఉన్నటువంటి వారికి అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంకా స్పష్టమైన విధి విధానాలను ఖరారు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఈ నిరుద్యోగ భృతికి సంబంధించి ప్రభుత్వం నుంచి ముందు ఎలాంటి తాజా సమాచారం ఉన్నా నేను ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.